గణపరచాలి, ఆయన్ని పూజించాలి, ఆయన మాటలు వినాలి అన్నట్లుగా కొంతమంది రాలేపోతూ ఉన్నారు. అదవుతుందా? కాబట్టి దక్షిణ దేశపు రాణి సొలొమోను యొక్క జ్ఞానాన్ని వినడానికి భూమి నుండి చెప్పండి వచ్చింది. ఆయన అన్నాడు ఈ మాట. విమర్శ సమయం ఒకటి ఉంది. ఆ రోజునంట దక్షిణ దేశపు రాణి అందరిని నిలబెట్టి కడిగేద్దంట. నేను దేశాలు విడిచిపెట్టి ఈయన మాటలు వినడానికి వస్తే, సొలొమోను మాటలు వినడానికి వస్తే, సొలొమోను కన్నా గొప్పవాడు మీ మధ్య వాక్యం చెప్తుంటే ఆయన మాటలు వినడానికి మీరు రాలేదు కదా, ఎందుకు రాలే? నాకన్నా బిజీయా మీరు అని అడుగుద్దట. అప్పుడు నువ్వు సమాధానం ఏం చెప్తావు? నేను అప్పుడు సమాధానం ఏం చెప్తావు? అప్పుడు కాదు నేను చూద్దామని చెప్పేసి అనుకోకు. ఆ రోజున ఎక్కడా కూడా నీకు కనికరాలు ఉండవు, ఎక్కడా కూడా నీకు జాలి, దయ ఇలాంటి ఏం కనపడవు విమర్శ సమయం అందు. అందుకే మనం చెప్పండి ఏం చేయాలి? మన కాళ్ళు ఎవరి కోసం నడవాలి? ఆయన కోసం నడవాలి. ఫోకస్ ఆన్ క్రైస్ట్. ఈరోజు వాక్య భాగం ఏంటంటే ఎవరి మీద ఫోకస్ చేయాలి? క్రీస్తు మీద ఫోకస్ చేయండి. ఆయన మీద ఫోకస్ చేస్తే మైసిని కూడా ఎంత నడుచుకుంటూ పోతే నడవండి. ఇది వరకు నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. అర్థమవుతుందా? ఈ రోజు నడక తక్కువైపోయింది, రోగాలు ఎక్కువైపోయాయి. ప్రియమైన సహోదరులారా, ఫోకస్ ఆన్ క్రైస్ట్. దేవుని మీద, క్రీస్తు మీద దృష్టి పెడితే నువ్వు నడుస్తావు, ప్రయాసపడతావు. అది నీకు పెద్ద కష్టమే అనిపించదు. అర్థమవుతుందా? ప్రార్థన అయితే రావు, ఇక్కడ ప్రార్థన అయితే రావు, సహవాస ప్రార్థనకు రావు. ఏమైపోతావు రేపొద్దున్న? నాకు అర్థం కావట్లే. యవనస్తులు మీరు ఎందుకు రాలేకపోతున్నారు? కారణం ఏంటి? ఈ రోజున క్రీస్తును వెదకలేకపోవడానికి గల కారణం ఏంటి అనేది తెలుసుకోక ముందు ఆయన వెదకడంలో ఉన్న ప్రయోజనం ఏంటో తెలుసా? ఎవరిని వెతుకుతున్నామో చూడండి. సరే, ఇప్పుడు మన లైఫ్లో ఎవరినో ఒకరిని వెతుకుతున్నాం. మనం ఎవరో మన కళ్ళల్లో కనబడాలి, ఆయన మీదే మనం దృష్టి పెడతాం, పని చేసుకుంటాం. వినండి, పని చేసుకుంటాము, ఆ తర్వాత ఉద్యోగాలకు వెళ్తాము. కానీ మన మైండ్లో ఎవరో ఒకరు కనబడుతున్నారు, వాళ్ళని మనం వెతుకుతున్నాం. ఎవరిని వెతకాలి మన జీవితంలో? వ్యక్తుల్ని వెతుకుతున్నావా? అమ్మా, గర్ల్ ఫ్రెండ్స్ని, బాయ్ ఫ్రెండ్స్ని వెతుకుతున్నావా? దాంట్లో శోకము కనబడపోతే చూడు, రేపొద్దున్న నువ్వు గుండెలు బాదుకొని ఏడవకపోతే చూడు, ఎంత భయంకరమైన పరిస్థితికి దేవుడు నిన్ను గురి చేస్తాడో. క్రీస్తును కాక ఎవరిని వెతుకుతున్నావు? చూడండి, ఆయన వెతికితే ఎంత జాయ్ ఉంటుందో మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథము 40:16 చదవండి. నిన్ను వెతుకుతారందరూ, నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించెదరు. ఎవరిని వెతకాలంటే జీవితంలో? ఆయన్ని ఎవరైతే వెతుకుతారో, అందరూ ఈ మాట వినండి. ఎవరిని వెతకాలంట? ఆయన్ని వెతకాలి. మార్నింగ్ లేవగానే ఎవరిని వెతకాలి? ఆయన్ని వెతకాలి. అర్థమవుతుందా? సాయంత్రం ఎవరిని వెతకాలి? డే అంతట్లో క్రీస్తుని వెతకాలి. ఎవరైతే ఆయనని వెతుకుతారో వాళ్ళందరూ కూడా ఉత్సహిస్తారంట, సంతోషిస్తారంట. అంటే ఆయన కాకుండా నువ్వెవరిని వెతికినా సరే నీకేముండదు? ఉత్సాహం ఉండదు అనుకుంటున్నావు. ఉత్సాహం ఉంది, సంతోషం ఉంది, జాయ్ ఉంది అనుకుంటున్నావు. అది బుద్ధిహీనతే, అది అజ్ఞానమే. అందులో ఏదో ఉందని వెళ్తున్నావు, కానీ అందులో చెప్పండి దేవుడు పెట్టిన ఆనందమో, దేవుడు పెట్టిన సంతోషమో లేదు. దేవుని వెతుకువారందరూ, ఈ మాట అందరూ కూడా హృదయంలో ఆలోచించేయండి. నిన్ను వెతుకువారందరూ అనండి ఒకసారి. నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించెదరు. పొద్దున్నే చుట్టపేక ఎదుగుతుంది ఒక ఆవిడ, ఇంకా మరి ఆ పేకలు మానలేదు.